ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో పొలిటికల్ లీడర్లంతా ఇప్పుడు గుమాస్తాల అవతారం ఎత్తుతున్నారు. అదేంటి, కడక్ ఖద్దర్ డ్రెస్సుల్లో తళతళా మెరిసిపోయే నేతలు గుమస్తాలుగా మారడం ఏంటి అనుకుంటున్నారా? మరి చిట్టాలు రాసే వాళ్ళని గుమస్తా అనే కదా అంటారు. రాష్ట్రంలో పాలక ప్రతిపక్షాల నేతలు పరస్పరం చిట్టాపద్దుల పేరుట బెదిరింపులకు దిగుతుంటే వాళ్ళని కూడా అలానే అనుకోవాల్సి వస్తుంది. అవినీతి ఫైల్స్ విషయంలో అమీతుబి అనుకోవటం అలాంటి చర్చకి దారితీస్తోంది. ఇంతకీ ఏంటి సంగతి? తెలంగాణ రాజకీయాల్లో ఆగని భూ ప్రకంపనలు. అటు పొంగులేటి ఫైల్స్, ఇటు బీఆర్ఎస్ ఫైల్స్. కాకరేపుతున్న రెవెన్యూ సీక్రెట్స్. నాదర్గుల్ భూముల వ్యవహారం తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తూనే ఉంది. ఈ వ్యవహారంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ విమర్శలకు మంత్రి పొంగులేటి కౌంటర్తో పాటు క్లారిటీ ఇచ్చినా మంటలు చల్లారడం లేదు. రాష్ట్ర రాజకీయమే రెవెన్యూ శాఖ చుట్టూ తిరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. గత బీఆర్ఎస్ హయాంలో భూ అక్రమాలకు సంబంధించిన ఫైల్స్ అన్ని తన దగ్గర సిద్ధంగా ఉన్నాయంటూ మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి. అయితే దానికి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రి హరీష్ రావు పొంగులేటి ఇచ్చిన క్లారిటీ అంతా శుద్ధ అబద్ధమన్నారు. అన్ని ప్రజలకు అర్థమైపోయినాయి. దిస్ ఇస్ ఆల్ హంబక్ డ్రామా. నువ్వు ఇవాళ పొంగులేటి కాదు, పొంగు లూటివి, నువ్వు బాంబు లేటివి, నువ్వు పొగరు లూటివి, ఇవన్నీ అబద్ధాలు మాట్లాడుతున్నావు అనే విషయం స్పష్టంగా అర్థమైంది. నిజాయితీ ఉంటే ఇప్పటికైనా తప్పు నొప్పుకో, ప్రజలకు క్షమాపణ చెప్పు, ఆ భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోండి. ఈ విషయంలో తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. కేవలం నాదర్గుల్ భూములే కాదు, పొంగులేటి ఖాతాలు రెవెన్యూ శాఖకు సంబంధించి చాలా అక్రమాలే ఉన్నాయంటున్నారు గులాబీ నేతలు. పొంగులేటికి సంబంధించి రెవెన్యూ సీక్రెట్ ఫైల్స్ సమయం వచ్చినప్పుడు బయట పెడతామన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. భూ కబ్జాలకు పాల్పడుతున్న ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తే లేదన్నారు. ఎవరిని వదిలిపెట్టాం. మ్యాటర్ ఆఫ్ 2 years. ఎవడెవడైతే భూ కబ్జాలకు పాల్పడుతున్నారో, ఎవడెవడైతే భూ కబ్జాలకు తోడ్పడుతున్నారో, ఎవరెవరైతే పాలక వర్గానికి తొత్తులుగా మారి వాళ్ళ ప్రజల యొక్క రక్త మాంసాలను పీల్చి పిప్పి చేస్తూ ఒక రియల్ ఎస్టేట్ మాఫియాకు పాల్పడుతున్నారో ఎవరిని వదిలిపెట్టాం. ఈ విషయాన్ని కూడా ఇక్కడనే వదిలిపెట్టాము. అండ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో వీఆర్ నాట్ గోయింగ్ టు లీవ్ యూ. మీరు ఏ దేశాన్ని ఉన్నా కానీ ఒక్కొక్కరిని పట్టుకుంటాం, అందరిని పట్టుకుంటాం, పోలీసులను పట్టుకుంటాము, మంత్రులను పట్టుకుంటాం, ఎవరిని వదిలిపెట్టాం. ఎవడిచ్చిండు హక్కు? ఇది పట్టపగ్గాలు లేని అధికారం వచ్చేసింది రేవంత్ రెడ్డికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి. ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ డబ్బులు సంపాదించి అటు కేరళలో అటు బీహార్లో డబ్బులు పంచుతూ ఇవాళ ఇటువంటి వాళ్ళ భూములు లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పొంగులేటికి మద్దతుగా బీఆర్ఎస్ విమర్శలను, ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్. హరీష్ రావు బ్లాక్ మెయిలర్ గా మారిపోయారంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. బీఆర్ఎస్ వాళ్ల సీక్రెట్ ఫైల్స్ అన్ని పొంగులేటి దగ్గర ఉన్నాయని, అందుకే హరీష్ వ్యవహారాలే ఎక్కువగా ఉన్నాయని ఆరోపించారు. ఆ అక్రమాల ఫైల్స్ ని త్వరలోనే బయట పెడతామంటూ రివర్స్ అటాక్ చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన సొంత మామని ఆయన అన్ని విషయాలు తెలుసుకొని ఆయనను బ్లాక్ మెయిల్ చేసి ఏంటిది, ఒకసారి ఇరిగేషన్, ఇంకోసారి ఏదో ఫినాన్స్ ఏదో ఎలుగబెట్టింది ఆయన మామ. ఇప్పుడు కూడా కిమ్మనకుంటూ ఉండడానికి కారణం ఆయన సీక్రెట్ అంతా కూడా అల్లునికి తెలుసు కాబట్టి బ్లాక్ మెయిల్. బిడ్డను కాదని, కొడుకును కాదని అల్లునికే భయపడడం వెనుక ఈయన బ్లాక్ మెయిలే కారణం. పొంగులేటి గారి దగ్గర ఉన్న సీక్రెట్ ఫైల్స్ ఇల్లయి ఎవరి బీఆర్ఎస్ నాయకులై, దాంట్లో ఈయన ఇంకెక్కువ దందా. వాటిని నుంచి సేవ్ కావడానికి ఇప్పుడు మళ్ళీ బ్లాక్ మెయిల్. ఒక అందమైన అబద్ధాల కుటుంబంలో బ్లాక్ మెయిలర్ బయటపడ్డాడు. ఇప్పటికే నానా రభస సృష్టిస్తున్న నాదర్గుల్ భూముల వ్యవహారం పొలిటికల్ గా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పాలక ప్రతిపక్షాల నాయకులు సీక్రెట్ ఫైల్స్ బయట పెడతామంటూ పరస్పరం బెదిరింపులకు దిగడం ఆసక్తి రేపుతోంది. మరి ఆ రెవెన్యూ సీక్రెట్స్ ఏంటో బయటకు వస్తాయా, లేక పొలిటికల్ విమర్శలకే పరిమితమవుతాయా అన్నదే ఇప్పుడు సస్పెన్స్.